కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ 1413 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సీఎంలు ఉన్నారు. ఫలితంగా దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తొలి 3 స్థానాల్లో ఉన్నవారు దక్షిణ భారత్కు చెందినవారే కావడం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ ఆర్థిక పరంగా బలమైన నాయకుడే. కష్టకాలంలో పార్టీకి సాయం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2008లో 75 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు 2023 నాటికి అమాంతం పెరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు 1413 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని డీకే శివకుమార్ ప్రకటించారు. స్థిరాస్తుల రూపంలో 1140 కోట్లు, చరాస్తుల రూపంలో 273 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన కుటుంబానికి 503 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తెలిపారు. తన ఆస్తుల గురించి గతంలో మాట్లాడిన డీకే చాలా మంది నాయకులు తమ ఆస్తులను కంపెనీల పేరిట చూపిస్తుంటారని అన్నారు. తాను మాత్రం తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట చూపించారని చెప్పారు. సాధారణంగా రాజకీయ నాయకులు నిరాడంబరంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ డీకే శివకుమార్ శైలి ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ల దుస్తులు, వాచీలు, కార్లు వాడుతుంటారు. డీకే శివకుమార్ తండ్రి, నానమ్మ నుంచి వారసత్వంగా భారీగా వ్యవసాయ భూములు వచ్చాయి. గత 2 దశాబ్దాలుగా కర్ణాటకలో భూముల ధరలు భారీగా పెరగడంతో ఆయన ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగింది. బెంగళూరు, మైసూర్, కనకపుర, ఢిల్లీలో ఆయనకు నివాస గృహాలున్నాయి. బెంగళూరులోని గోపాల్పురాలో ఒక వాణిజ్య సముదాయం కూడా ఉంది. డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కు 593 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. డీకే శివకుమార్ తర్వాత 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు. 931 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2వ స్థానంలో ఉండగా 648 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో తమిళనాడు సీఎం విజయ్ 3వ స్థానంలో ఉన్నారు. 333 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 4వ స్థానంలో ఉన్నారు.